మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది డివైడ్ చేసి పంపిస్తాం. వాళ్ళని ఆ ఊరి కాంగ్రెస్ పార్టీ కమిటీ బూత్ కమిటీ సభ్యులు వేసినాం కదా, ప్రతి ఊరికి 21 మంది బూత్ కమిటీ సభ్యులు వేసినాం. బూత్ కమిటీ వెళ్ళి 11 మంది కానీ 21 మంది కానీ గ్రామాన్ని బట్టి మీరు దయచేసి మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మనమందరం ఒక కుటుంబ సభ్యులు, మనమందరం అందరినీ కలుపుకపోవాలి. చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉండవచ్చు, అది ఏ పార్టీలో అయినా సహజమే. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఆదిలాబాద్ అసెంబ్లీ బోత్ అసెంబ్లీ నుంచి ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైనాం. దీని తర్వాత సీతక్క గారు మనకు దిశానిర్దేశం చేస్తారు. దయచేసి మీ గ్రూపులలో ఇప్పుడు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మీ బేల మండలం చెప్రాల గ్రామంలో 13 ఓట్లు ఉన్నాయి. ఆ 13 ఓటర్ల వివరాలు మీకు పంపిస్తాం. దయచేసి బేల మండలం చెప్రాల గ్రామ బూత్ కమిటీ సభ్యులు ఆ 13 మంది ఇంటికి వెళ్ళి నరేందర్ రెడ్డి గారికి ఓటేయాల్సిందిగా కోరాలి. నంబర్ 1. అట్లా జైనత్, బేల, ఆదిలాబాద్ రూరల్ మామల మండలాలు, అలాగే ఆదిలాబాద్ పట్టణంలో కౌన్సిలర్లు, ప్రస్తుత కౌన్సిలర్లు, అలాగే కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీ వార్డులలో ఉన్నటువంటి సభ్యుల వివరాలు మీకు అందిస్తాం. ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళు దయచేసి వారిని ఇంటింటికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోన్ల ప్రచారం కంటే, వాట్సాప్ల కంటే, ఫేస్బుక్ల కంటే మనం కలిసి వెళ్ళి ఇంటికి వెళ్ళి దండం పెట్టి నమస్కారం పెట్టి చెప్తే దానంత గొప్ప పని ఇంకా మనం ఏం చేసినా ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనం ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి చెప్పుదాం ఒకటి. మళ్ళీ ఇంకొకటి, ఇది మనకు గుర్తుపెట్టుకోండి అందరు, ఇది మనకు సిట్టింగ్ స్థానం. పోయినసారి జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారిని మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గెలిపించుకున్నాం. ఇప్పుడు మనం సిట్టింగ్ స్థానం, మన పార్టీ అధికారంలో ఉన్నది. తప్పకుండా మనం గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలా, అందరినీ కలుపుకపోవాలా. మనం అందరం ఒకటే కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం అందరం ఒకళ్ళకొకళ్ళు తోడ్పాటును అందించుకుంటూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారిని మనం గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎగిరేయాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరందరూ కూడా గట్టిగా అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? గట్టిగా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు లేకపోయి ఎమ్మెల్సీ అభ్యర్థికి గట్టిగా కృషి చేయడానికి, ఇంటింటికి తిరగడానికి సిద్ధమా? అందరూ కూడా, అందరూ సరే గట్టిగా ఒకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సీతక్క గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నాయకత్వం. 54,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు యూత్ కి రేవంత్ అన్న ప్రభుత్వం, సీతక్క గారు ఉన్నటువంటి క్యాబినెట్. గుర్తుపెట్టుకోండి, మన ప్రభుత్వం ఇచ్చింది, అదాన్ని మనం ప్రచారం చేయాలి. ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద దిక్కు, కేంద్ర మంత్రిగా పనిచేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, హ్యాట్రిక్ ఎంపీగా పనిచేసినటువంటి వేణుగోపాల్ చారి గారిని